సెల్ఫ్ హిప్నటిజం కోర్స్ కావాలి అనుకుంటే 5 days ఉంటుందండి, మండే టు ఫ్రైడే ఉంటుంది. సెల్ఫ్ హిప్నటిజం డైరెక్ట్ ప్రోగ్రామ్ కావాలనుకుంటే ఒక సండే ఉంటుందండి. ఏ సండే ఉంటుంది అనేది నేను మీకు అనౌన్స్ చేస్తాను. అది 3000 రూపీస్. దానికి కానీ దీనికి కానీ దేనికి కావాలో దానికి ముందే అమౌంట్ కట్టండి. సండే ప్రోగ్రామ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుందండి. లంచ్ కూడా హోటల్ అయితే హోటల్, కమ్యూనిటీ హాల్ అయితే కమ్యూనిటీ, ఎక్కడ పెడితే అక్కడే లంచ్ కూడా దాంట్లో ఇంక్లూడెడ్ ఉంటుంది. మెటీరియల్ కూడా మీకు వస్తుందండి, ఫిజికల్ మెటీరియల్ కాదు, మీకు వాట్సాప్లో మెటీరియల్ వస్తుంది. సెల్ఫ్ హిప్నటిజం బుక్స్ అయితే బుక్స్, హిప్నటిజం సిడీస్ అయితే సిడీస్, ప్రాక్టీస్ సెషన్ సంబంధించినవన్నీ కూడా వస్తాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్న ప్రోగ్రామ్కి కమ్యూనిటీ హాల్ అయితే బుక్ చేసుకోవాలి, డబ్బులు కట్టాలి. ప్లస్ అక్కడ ఎక్స్పెండిచర్ చాలా ఉంటుంది. అంచేత ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు కూర్చుంటే హాల్ నేను బుక్ చేయలేను, ఎందుకంటే నాకు ఇదే పని కాదు కదా. నేను క్లినికల్ క్లోజ్ 2.5 ఏళ్ళు అయింది, స్టాఫ్ గీఫుల్ లేకుండా ఒంటరిగా చేసుకుంటున్నాను. కాబట్టి మీరు సెల్ఫ్ హిప్నటిజం ఆన్లైన్ కోర్సులు చేయాలంటే 5 days అండి. రోజు జరుగుతుంది, మండే టు ఫ్రైడే 5 రోజులు ఉంటుంది. దానికి 10,000 ఇది 5,000 కట్టాలి. మీరు హోటల్లో కానీ కమ్యూనిటీ హాల్లో కానీ ప్రోగ్రామ్ కానీ రావాలనుకుంటే అది 3,000 అండి. ఏదో ఒక సండే ఉంటుందండి. ఫస్ట్ అయితే హైదరాబాద్లోనే ఉంటుంది. అది హాల్స్ అయితే నేను మాట్లాడుతున్నాను, డేట్ కూడా చెప్తాను. లాస్ట్ మినిట్ వరకు కదండి, ముందు కట్టేయండి. కట్టేస్తే మీకు నేను గ్రూప్ని గ్యాదర్ చేసిన తర్వాత హోటల్ బుక్ చేయడానికి వీలవుతుంది. సెల్ఫ్ హిప్నటిజం వల్ల చాలా లాభాలు ఉంటాయి. నేను 1983 నుంచి సెల్ఫ్ హిప్నటిజం నేర్పడం మొదలుపెట్టానండి. నాకు నా జీవితం స్టార్టింగ్ అంతా కూడా సెల్ఫ్ హిప్నటిజం స్టార్ట్ అయింది. అప్పుడు బ్యాచ్కి 150 మంది, 200 మంది, 500 మంది ఉండేవారు. పెద్ద పెద్ద హాలుల్లో పెట్టేవాళ్ళు అండి. అప్పుడు 5 రోజులు 3 రోజులు అలా పెట్టేవాళ్ళు. అది 150 రూపాయలు తీసుకోవాలి అక్కడ. ఆ బ్యాచ్లు 80s బ్యాచ్లు అందరూ ప్రపంచంలో అన్ని దేశాల్లో గొప్ప వాళ్ళు ఉన్నారండి. అప్పుడు ఉన్న ఖర్చులకి సరిపడగా అప్పుడు తీసుకున్నాం. ఇప్పుడంతా ఎక్స్పెండిచర్ పెరిగిపోయింది. ఆనాటి శిష్యులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అందరూ ముసలోళ్ళు అయిపోయారు. 70, 80, 60 దాటిన అందరూ కూడా 65, 70, 80 చాలా మంది చచ్చిపోయారు కూడా. బోల్ మంది దాంట్లో సైకాట్రిస్టులు నాకు బాగా క్లోజ్ అయిన సైకాట్రిస్టులు 3-4 ఉన్నారు. వాళ్ళందరూ చిన్నప్పుడు MBBS చదివేటప్పుడు నా దగ్గర ఇచ్చేసిన వాళ్ళు. రాజకీయ నాయకులు, టాప్ రాజకీయ నాయకులు అందరూ కూడా ఉపన్యాసాలు ఇచ్చింది నేనే అండి. అలాగే టాప్ మెడికల్ డైరెక్టర్లుగా రిటైర్ అయిన వాళ్ళు కొంతమంది, పెద్ద పెద్ద మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్లు, సైంటిస్టులు, ఇస్రో కావచ్చు, NGRA కావచ్చు, CCMB కావచ్చు, నేవల్ సైన్స్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఐకార్ వాళ్ళు కావచ్చు, ఎంతమంది సైంటిస్టులు ఉన్నారండి. వాళ్ళ మైండ్ బ్లాంక్ అయినప్పుడల్లా సెల్ఫ్ హిప్నటిజం టూల్ చేసుకున్నారు. ఈనాడు ప్రముఖ డాక్టర్లో చాలామంది సెల్ఫ్ హిప్నటిజం నేర్చుకున్నాక నవ్వడం దగ్గర నుంచి మైండ్ పవర్ పెంచుకోవడం వల్ల చాలా డబ్బు సంపాదించగలిగారండి, ఎక్కువ మందికి హెల్ప్ చేయగలిగారు.